ఇద్దరు ఎమ్మెల్యేల నడుమ షురువైన లొల్లి ఇప్పుడు కార్ పార్టీలకు షేయి పార్టీల నడుమ లొల్లి లెక్క మారింది. ఏం లొల్లి ఎవ్వలకెవ్వలు వెనకకు తగ్గుతలేరు. నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా అన్నట్టే నడిచింది లడాయి. ఓ దిక్కు కార్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇంకో దిక్కు షేయి పార్టీ ఎమ్మెల్యేలు చూసుకుందాం అన్నట్టే కాలు దువ్విర్రు. పోలీసోళ్ళు ఎటోళ్ళన్నట్టు ఆగబట్టిర్రు కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఏమైతుండేనో. అట్లా పోయి చూసేద్దాం పార్రి. గురువారం నాడే అన్నారు కదా కారు పార్టీ వాళ్ళు శుక్రవారం నాడు బలగం చూపిస్తామని, మరలవాడ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి పోయి మీటింగ్ పెడతామని. ఇక అట్లా పొద్దుగాలనే బయలుదేరనికే చూసిండ్రు గాని ఓ ఇక ఎక్కడోళ్ళని అక్కడ పోలీసు వాళ్ళు ఇంట్లనే ఉంచి బయటికి రాకుండా గేట్లు బంద్ పెట్టిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సార్ కాడి నుంచి సురువు చేస్తే తత్తిమ కారు పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ లీడర్లు అందరినీ ఇండ్లనే ఆగబట్టిండ్రు. మీరు కావాలని నేను తీసుకెళ్తా, నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే ఇక వాళ్ళన్న పోలీసు వాళ్ళను తప్పించుకొని లడాయికి వచ్చినా చూసుకొని అటు అరికపూడి గాంధీ ఇంటికాడికి షేయి పార్టీ ఎమ్మెల్యేలు పోయిండ్రు. లొల్లు లాంటి సాలు మస్తు కాయిసు వాడే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అందరికంటే ముందుగానే పోయి కూకున్నాడు. ఎన్నడు లేని మరిగా ఈ లొల్లులు అయ్యే టైంలోనే అరికపూడి గాంధీ దానంను నాష్ట చేయనికి పిలిచిండట. ఇక చూడర్రి ఏమన్నాడు. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకుంటారా? ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాడని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క దానవాన్ననే కాదు చెయ్యి పార్టీ లీడర్లంతా గరం అవుతాండ్రు. సీఎం రేవంత్ సార్ కూడా కోపానికి వచ్చిండట. వాటిగా లొల్లులు చేసి పట్నం పేరు బదనాం చేయనికే చూస్తే ఊకోమన్నట్టు మాట్లాడిండట. అంతేకాదు అంత మంచిగా ఉంటున్న యాలల్లో మళ్ళా ఏపీ తెలంగాణ పబ్లిక్ నడుమ సిచ్యువేట్ తందుకు చూస్తాండ్రు అని కూడా కోపమైండట ముఖ్యమంత్రి. అటు పోలీసు వాళ్ళ పెబ్బ డీజీపీ సార్ కూడా లొల్లులు చేస్తే చూసుకుంటా ఊకునేది లేదన్నాడు. ఇంకో దిక్కు ఉత్తగా కలిసి వద్దామని ఇంటికి పోతామంటే కూడా అడ్డుకున్నారు. ఇది ఎక్కడి కథరో అన్నట్టు మాట్లాడిండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు కాదన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళకు ఓ రూలు కారు పార్టీ వాళ్ళకు ఓ రూలా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పిండు. ఆంధ్రోళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. గాంధీ నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషి నాకు చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్. ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే గట్ల అయిందట. ఏమైతే గాని లీడర్ల ముచ్చట్లు వాళ్ళ కొట్లాటలు చూస్తా అంటే పబ్లిక్ అంతా ఏం పంచాదులో ఏమగివి అనుకుంటారు. ఇప్పుడు నలుగురికి చెప్పేటోళ్ళే గిట్ల ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటా రోడ్ల మీదకి వచ్చి లోలులు పెట్టుకుంటే ఏందన్నట్టు అని కోపానికి వస్తున్నారు ఇంకింత మంది.
జర్ర వరదలు తక్కువై ఇప్పుడిప్పుడే మళ్ళా పబ్లిక్ ముఖాలు తెల్లబడుతున్నాయి. మునిగిన ఇండ్లన్నీ బయటపడుతున్నాయి. ఎవళ్ళ ఇండ్లకు వాళ్ళు పోయి అంతా సగబెట్టుకుంటుర్రు. అందుకే ఇదే కరెక్ట్ టైం అని లీడర్ సాబ్లు బండ్లు కడుతుర్రు. నిన్న మొన్నటి దాకా వరదలతోని తీరొక్క తిప్పలు పడ్డ జనాలను పలకరిస్తుర్రు, ముచ్చట్లు చెప్తుర్రు. అట్లనే ఇగో మాజీ సీఎం జగనాల్ సారు పీఠాపురం పోయిండు. మరిగా సార్ ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. అంత ఆగమాగం ఉన్నప్పుడు పోతే ఎవరిలోళ్ళి వాళ్ళకే ఉంటది అనుకున్నాడో ఎట్టనో తెలియదు గాని ఇక జర వరద బురద రెండు తక్కువైనాక నిమ్మలంగా పబ్లిక్ నరుచుకునే కార్యం ముంగటేసుకున్నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్. డిప్యూటీ సీఎం పవన్ సార్ ఇలాక పిఠాపురం దిక్కుపోయిండు మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు పోయిండు అంటే మళ్ళా ఇన్నొద్దులకు పిఠాపురం పోయిండు కాబట్టి సారును చూడనికే సీతం పబ్లిక్ వచ్చిండ్రట. మీని మోటార్ దిగంగానే కందిరీగలు లెక్క ఎగబడ్డరట. పబ్లిక్ ను ఆగబట్టుడు పోలీసులతోని కూడా కాలేదంటారు. ఇక అది అట్లుంటే పిఠాపురం దిక్కున్న మాధవపురం, ఇసుకపల్లి, నాగులపల్లి, రవణక్కపేట గిట్ల ఒక్కో ఊరు సుడి పెట్టుకుంటూ పోయిండు సారు. పబ్లిక్ తోని మాట ముచ్చట చేసిండు. ఆపది సాపతి అడిగి తెలుసుకున్నాడు. సర్కారు వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు ఏమి ఇయ్యలేదు అని అందరిని అడిగిండు. అటెనక ఇక మాట్లాడుకుంటా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. గట్టిగానే ఆడిపోసుకున్నాడు సారు. పబ్లిక్ ను గాలికి ఇడిచిపెట్టిండ్రు, అంత ఆగమాగం చేసిండ్రు అన్నట్టు సాపించిండు. ఏలేరు రిజర్వాయర్ లో సైక్లోన్ వస్తా ఉంది. ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది. భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు. ఇంకో దిక్కు వరదలు ఉన్నప్పుడు బయటికి రాలేదు గాని ఇప్పుడు వరద బురద రెండు పోయినాక బయటికి వచ్చిండని మాజీ ముఖ్యమంత్రి మీద సైకిల్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తాండ్రు. సీఎం సారు 10 దినాలు పబ్లిక్ లో తిరిగి అందరిని ఆర్చుకుంటే తీరొక్క తిప్పల పడి అందరిని ఒడ్డున పడేస్తే కూడా ఎగస్ పార్టీ వాళ్ళు బటగాల్చి మీదేస్తాండ్రు అని కోపానికి వస్తున్నారు. మునిగిపోకూడదు పిఠాపురం, ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో ఎల్లిన నాగులాపల్లి, రవణకపేట అక్కడే పనులు ప్రారంభించాం. సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశావు. అన్ని తీర్ల పబ్లిక్ ను ఆర్చుకుంటున్నామని సర్కారు వాళ్ళు అంటుంటే ఏంది లేదు అక్కడ అన్నట్టు మాట్లాడుతాండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. గిట్ల వరదల మీద రాజకీయం గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు ఏపీలో. సాపుగా ఉంటే తెలంగాణ రోడ్లు, పొక్కిలి రోడ్లుంటే ఏపీ రోడ్లు అని ఎలక్షన్లకు ముందు సినిమాలలో జోకులేసిర్రు కొంతమంది లీడర్లు కూడా. ఏపీ రోడ్ల మీద తీరొక్క తీర్ల ముచ్చట్లు చెప్పిర్రు. అందుకే కొత్త సర్కారోళ్ళు వచ్చి రాగానే ఇప్పుడు రోడ్ల మీదనే గట్టిగా నజరేసిర్రు. రోడ్ల మీద గుంత లేకుండా చేయాలి అని సీఎం సారు ఆర్డర్ లేచిండట అన్నట్టు ఇగో ఈ రోడ్డు ముచ్చట చూడు. అగ చూడుర్రి, లారీ ఏదో పెద్ద కాలువల దిగబడ్డది కావచ్చు అనుకునేరు. కాలువ కాదు గది, రోడ్డే. రోడ్డు మీదనే గంత పెద్ద గుంతున్నది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు పోయే రోడ్డు అటకిది. గజానికి ఒక గుంతున్నదటకి బాటల. పెద్ద లారీలే దిగబడుతున్నాయంటే ఇక చిన్న చిన్న బండ్ల సంగతి చెప్పే పని లేదు. ఏ బండ్లే కూకున్నా ఈ రోడ్డు ఎంట పోయే పబ్లిక్ కు నడుములు టింగుమంటున్నాయట. పట్టపగలే సుక్కలు కానొస్తున్నాయట. ఇక అప్పుడప్పుడు గిట్లా ఏ పెద్ద బండో గుంతలలో ఇరకబడి అక్కడనే ఆగిందంటే ఇక కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యి అటు బండి ఇటు పోరాదు, ఇటు బండి అటు పోరాదు. నరకంగా అనిపిస్తుందట పబ్లిక్ కు. ఎన్ని మాటలు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరని పబ్లిక్ మస్తు నారాజు అవుతున్నారు. కమ్సే కమ్ ఇంత మొరమన్న తెచ్చిపోయి రాదుర్రే అని అడుగుతాండ్రట. ఇగిది ఇట్లుంటే ఇంకో దిక్కు కొత్త సర్కారు వాళ్ళు రాష్ట్రం అంతా రోడ్లు బాగు చేసే ఇగురని చేస్తున్నారట. సిఎస్ నీరవ్ కుమార్ సారు రోడ్లు బిల్డింగుల వ్యవహారం అంతా చూసి ఆఫీసర్లతో మీటింగ్ అయిండు. రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ రోడ్లు ఖరాబ్ అయినాయో వాటిని బాగు చేసేందుకు ఎన్ని పైసలు అవసరమో అన్ని అడిగి తెలుసుకున్నాడట. ఎప్పట్లెక్క ఏదో ఇంత కంకర పోసి మీదికెళ్ళి ఇంత తారు పోసి ఇడిచిపెట్టుడు కాదు, పని చేస్తే బందోబస్తుగా చేయాలి, కొత్త కొత్త టెక్నాలజీని వాడుకోవాలి అన్నట్టు చెప్పిండట. అంతేకాదు
అగ్గువల పని కావాలి, రోడ్లు గట్టిగా ఉండాలి, అసొంటి ఇగురేమన్నా ఉంటే చూడుర్రి అన్నట్టు కూడా చెప్పిండట. ముందుగాల డ్రోన్లతోని రోడ్లు ఎక్కడెక్కడ మంచిగా లేవో తెలుసుకొని అటు వెనక గుంతలు పూడ్చాలి అని చెప్పిండ్రాట. ఇంకా మొన్న వరదలతోని దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జీలు బాగు చేసే కార్యం ముంగటేసుకోవాలని కూడా చెప్పిండ్రాట. ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని రోడ్లు అయితే నరకం చూపిస్తున్నాయి. జర చెప్పున బాగు చేయిర్రి అన్నట్టు కోరుతాండ్రు పబ్లిక్. ఎందుకో ఏమో గాని ఈసారి గణేష్ పండుగ దబ్బిన అయిపోతున్నట్లున్నది. చూస్తుంటేనే అప్పుడే 7 దినాలు అయ్యింది. ఇప్పటికే చాలా దిక్కుల నిమజ్జనం కూడా అవుతున్నాయి. అటు జిల్లాల పొంటి నిమజ్జన కార్యాలు జోరుగా అవుతుంటే ఇటు పట్నంలో కూడా కోర్టు సార్లు పర్మిషన్ ఇచ్చేటోరకు ట్యాంక్ బండ్ కాడ కూడా నిమజ్జనాలు మోకందుకున్నాయి. మరి పాండ్రి నిమజ్జన సౌలతులు ఎట్లెట్లున్నాయో మనం కూడా అరుచుకుందాం. జై గణేష అని పూజలు అందుకున్న వినాయకుడు చిన్నగా మెల్లగా గంగమ్మ ఒళ్లకు చేరుతుండు. భక్తులు కూడా బాయ్ గణేష అని బొజ్జ గణపయ్యను దగ్గరుండి సాగదోలుతుర్రు. అయితే ఈసారి పట్నంలో నిమజ్జన కార్యం ఒక్క ఎన్టీఆర్ మార్గ్ ఇంకా నెక్లెస్ రోడ్ దిక్కే ఉంటది. ట్యాంక్ బండ్ మీద ఉండొద్దు అన్నట్లు చెప్తుర్రు పోలీసోళ్లు. నిమజ్జన బందోబస్తుకు పట్నం కెంచి 15,000 మంది ఇంకా చుట్టుపట్టున్న ఊర్లకెంచి 3,000 మంది పోలీసోళ్లు రంగంలోకి దించుతున్నాం. హైకోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం లేదు. ఇప్పటికైతే కొన్ని క్రేన్లు వచ్చినాయి. ఈ గిన్ని కూడా తెప్పించే పనిలో ఉన్నాం అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. ఎక్కడన్నా ఎటమటం అయితే ఎమ్మటే కనిపెట్టేటట్లు బుడ్డ కెమెరాలు కూడా పెట్టిర్రు. అయితే గిదే నెలల ముస్లింల పవిత్ర పండుగ మిలాదు నబీ కూడా వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా పాలోళ్ళ తీర్ల పంచాదులు పెట్టుకోవద్దు. అన్నదమ్ములోలే కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలి. 17 తారీఖు నాడు పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన పండుగ ఉంది. పరేడ్ గ్రౌండ్ లో ఇంకో కార్యం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. జనాలకు ఉచిగొల్పి లేనిపోని జవడాలు మోపు చేయొద్దు అని కోరిర్రు. పట్నం అంతటా గణేష్ నిమజ్జనం నడుస్తుంది కాబట్టి ఎసొంటి రాజకీయ సభలు పెట్టొద్దు, ర్యాలీలు తీయొద్దు. పట్నం ఇప్పుడు ఎంత నిమ్మలం ఉందో అంతే నిమ్మలంగా ఉండాలి. పండుగల పేర్లు చెప్పి కులాల పేర్లతోని లేందో కయ్యం తీయొద్దు. అట్లా ఎవరన్నా లేని పంచాది మోపు చేస్తే చట్ట ప్రకారం మేం ఏం మర్యాద చేయాలో గది బరాబర్ చేసి చూపిస్తాం అన్నట్లు గట్టినే చెప్పిండు సిపి ఆనంద్ సారు. మొత్తానికి గణపయ్యను సాగదోలే కార్యం మా రంజుగా కావోతుంది పొర్రి. అరే గీ పడవలు చల్లగుండా సర్కార్కు లేందో పరిశాన్ పెట్టినేగా. 4 వద్దుల సంది ఎంత తిప్పలు పడుతున్నా అస్సలు వెళ్తలేవు. పెద్ద పెద్ద క్రేన్లు తెచ్చి గుంజినా కూడా ఇంచు కూడా కదులుతలేవు. అట్లా ఓ దిక్కు చిక్కుకున్న గీ పడవను బయటికి తీసేదాకా ఈ నుంచెల్లి కదిలేదే లేదు అన్నట్లు అధికారులు మస్తు తిప్పలు పడుతుర్రు. అట్లయినా ఎలకపోయేటాళ్లకు ఆఖరికి ఇగో గిట్లనన్నా చేద్దామని ఇంకో ఉపాయం కట్టిర్రు. ఎవరు ఇడిచిపెట్టిర్రో ఏం పడవగాని గీ పడవల పంచాదు ఓ మానాన దిగుతలేదు. ఇప్పటికీ 2 దమ్ముల ట్రై చేసిర్రు గాని సిక్కుబడ్డ పడవలు షెంటికం కూడా జరగలేదు. ఇట్లయితే కాదని కచ్చులూరికెంచి ఓ స్పెషల్ గుంపోళ్లను రప్పించిర్రు. ఎట్లా చేసైనా పడవలను బయటికి తీయాలి అని వచ్చిన టీమోళ్లు పెద్ద లంగరేసి పెట్టిర్రు. నీళ్ళల్లనే పడవలను ముక్కలు కోసి ఒక్కో చెక్కను బయటికి పార్సల్ చేయాలి. అట్లనన్నా ఒక్కో చెక్క తీస్తే గీ పంచాది ఒడుస్తుంది అన్నట్లు బానే తిప్పలు పడుతుర్రు. ఇప్పటికే ఇంకో 7 పెద్ద పడవలను నీళ్ళకు దించి సిక్కబడ్డ పడవలను బయటికి తీసుకురావాలి. బయటికి గుంజుకొచ్చేటప్పుడు ఎసొంటి తిప్పల కావద్దని 7 పెద్ద పడవలను లోపలికి దించిర్రు. కోసిన ముక్కలను కూడా గీ బోట్లలో వేసుకొచ్చి పోవచ్చు అని అంటుర్రు. ఇక కచ్చులూరు టీమోళ్లు మిషన్లు అందుకొని నీళ్ళల్లో దిగిర్రు. అందులోనే కట్టర్లు పెట్టి కసకసా కోసి పారేసిర్రు. అయితే కొట్టుకొచ్చిన పడవలు రువ్వడి మీద వచ్చి గేట్లను గుద్దుకునేటోరకు ఎక్కడికక్కడ గుచ్చుకుపోయినాయట. అట్లా కొరకరాని కొయ్య లెక్క అవ్వుడుతోని బయటికి తీసుడు చాలా ఆలస్యం అవుతుంది అని అంటుర్రు. ఎట్లా చేసైనా ఒక్క పడవనన్నా బయటికి తీయాలి అని గట్టిగా తల్లాడుతుర్రు. గిట్ల బోట్ ఆపరేషన్ 3వ భాగంతోనైనా పడవలు బయటికి వెయ్యాలి అని అధికారులు బానే ఆరాటపడుతుర్రు. అటుకి పడవలను ఒడ్డున పడేసేదాకా నాకు వేరే పనే లేదన్నట్లు మంత్రి నిమ్మల సార్ కూడా దగ్గరుండుకుంటా పనులు చేయిస్తుండు. మరి ఆపరేషన్ 3 అని చేస్తున్న గీ ఇకమత్తోనైనా పడవలు బయటికి వస్తాయా లేదా అని ఎదురు చూస్తుర్రు అందరూ. ఆయన ఒక్కో పడవ 1.5 దాకా ఉంటదని పుకారుంది. అసొంటి పడవలను ఊకే లంగరేసి కట్టేసుకుంటే అయిపోయేదానికి గిట్ల నీళ్ళల్లో ఇడిచిపెట్టి లేందో కథ మోపు చేసిర్రు అని అంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్.
ఎలక్షన్ల టైంలో బయటకు వచ్చిండు, పార్టీకి ప్రచారం చేసుకుండు, అటెంక మళ్ళా లోపలికి పోయిండు. ఇక అప్పటి సంధి మళ్ళా బయటికి వద్దామంటే బెయిల్ దొరకలేదు ఢిల్లీ ముఖ్యమంత్రికి. వకీల్ సాబులు కోర్టుకు పోవుడే ఉన్నది గాని కేజ్రీవాల్ బయటకు వచ్చుడే లేదు. ఎప్పుడు చూసినా చీపురు కట్ట పార్టీ వాళ్లకు ఎదురు చూసుడే అయ్యింది. అయితే ఈసారి మాత్రం సుప్రీంకోర్టు సార్లు మొన్న కవితక్కకి చెప్పినట్టే కేజ్రీవాల్ సార్ కు కూడా శుభవార్త చెప్పిర్రు. ఆగొస్తాడా ఈగొస్తాడా అని ఎదురు చూసి చీపురు కట్ట పార్టీ వాళ్ళకు కండ్లు కాయలు కాసినాయి. ఇక ఇన్నొద్దులకు అట్లిట్లా సుప్రీంకోర్టు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిండ్రు. నడమ ఎలక్షన్ల టైంలో కొన్ని వద్దులు బయటకు వచ్చిండు గాని కేజ్రీ సారు జైలుకు పోయి అంత కలిపితే 5.5 నెలలు అవుతాంది. ఇన్నొద్దులకి ఇక పెద్ద బెయిల్ వచ్చింది. అందుకే మస్తు దిల్కుష్ అవుతాండ్రు చీపురు కట్ట పార్టీ వాళ్ళు. ఢిల్లీలో సంబరాలు చేసుకున్నారు, సత్యమే గెలిచింది అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక విచారణ పేరుతోని ఎన్నొద్దులని జైల్లోనే ఉంచుతారు, మనిషిని 4 గోడల నడమ ఉంచుడు పద్ధతి కాదన్నట్టు మాట్లాడిండ్రట కోర్టు సార్లు. అందుకే బెయిల్ ఇచ్చిండ్రట. ఇక బెయిల్ ఇచ్చిండ్రు కదా అని బయటకు వచ్చి ఎట్ట పడితే అట్ట చేయొద్దని గట్టిగానే చెప్పిండ్రట. ముందుగాల 10 లక్షల పూచికత్తు 2 సంతకాలు కావాలని చెప్పిండ్రట. అంతేకాదు కేసు ముచ్చట్లు బయట ఎవ్వలతో మాట్లాడొద్దని కూడా చెప్పిండ్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బయటకు వచ్చినా సరే ఢిల్లీ సీఎం ఆఫీసుకు పోవద్దు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టొద్దు అని ఆర్డర్లు వేసిండ్రు కోర్టు సార్లు. అంటే ఇక సారు బయటకు వచ్చినా సరే ముఖ్యమంత్రి గిరి చేయొద్దు అన్నట్టే చెప్పిండ్రు. సరే ఇక సంతకాలు పెట్టకుంటే మాయే, ఆఫీసుకు పోకుంటే మాయ గాని బయటనే ఉండి తత్తిమ వ్యవహారం అంతా చూసుకుంటాడు కదా అనుకుంటారట చీపురు కట్ట పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు సంతకాలు పెట్టే పర్మిషన్ లేదు, ఆఫీసుకు పోయేటట్టు లేదు. గా ముఖ్యమంత్రి పోస్ట్ వేరేటోళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రట పువ్వు పార్టీ వాళ్ళు. మరి ఏమైతుందో ఎట్టయితుందో గాని మొత్తానికి 5.5 నెలల తర్వాత కేజ్రీవాల్ సారు తిహార్ జైలుకేంచి బయటపడ్డాడు. మరి చూడాలి దేశ రాజధానిలో రాజకీయం ఎటెటు తిరుగుతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లిలున్న ఓ గురుకులం బళ్లే పీఈటీ కొలువు చేస్తున్న జోష్న అనే టీచరు పొల్లగాండ్లను రాశి రంపాన పెడుతుంది, ఎట్లా పడితే అట్లా కొడుతుంది, నోటితోని చెప్పరాని బూతులు తిడుతుంది, ఆడపిల్లలు అని చూడకుండా అరి గోస పెడుతుంది అని వార్తేస్తే జిల్లా కలెక్టర్ సార్ ఎమ్మటే బడికడిగి పోయిండు. అంతా అరుసుకొని అమ్మగారిని సస్పెండ్ చేసిండు. మరి గా ముచ్చట గీ కలెక్టర్ మేడం ఇన్నదో ఏం పాడో గాని గీ మేడం కూడా ఓ గురుకులం బళ్లకు షెక్కింగ్ కు పోయింది. అగ్గ కలెక్టర్ మేడం షెక్కింగ్ ముచ్చట అన్నారు. ఈడ చూస్తేనేమో అందరు బడి పొల్లగాన్లే ఉన్నారు. ఇంతకు కలెక్టర్ మేడం ఎక్కడా అని అంటే ఇగో గీడ రాగి జావా పోస్తున్న అక్క పక్క పొంటి నిలబడి ఎంతెంత పోస్తుర్రు అని చూస్తుంది చూడుర్రి. అగో గీ మేడమే హన్మకొండ కలెక్టరు, పేరు ప్రావీణ్య. కమలాపూర్లున్న పూలే బాలికల గురుకులం బడి పొల్లగాండ్లకు ఎసొంటి తిప్పలున్నాయి, ఇంకేమన్నా సౌలతులు కావాలా అని అరుచుకోవటానికి గిట్ల కలెక్టర్ మేడం బేస్తారం నాడు బడికొచ్చిందట. వచ్చి ఆ రాత్రి ఆడ్నే ఉండి తెల్లారి పొల్లగాండ్ల తిప్పలరుచుకుంది. బువ్వ కూరలు ఎట వండుతుర్రు, కూరగాయలు మంచివే తెస్తుర్రా, మెనూ ప్రకారం పొల్లగాండ్లకు పెట్టే బువ్వ రోజు పెడుతున్నారా అని అరుచుకుంది. అటెంక పొల్లగాండ్లతోని కూడి రాగి జావ తాగింది. పొల్లగాండ్లు బంతి బువ్వ తింటుంటే ఎన్కమ్మటి తిరుక్కుంటా ఎట్లుంది బేటా ఓకేనా, వంటలు కమ్మ ఉన్నాయా, ఓ కాళ్ళ మీ సార్ల ముంగట చెప్పడానికి భయమైతే నాతోని ఇప్పుడే చెప్పుర్రి అన్నట్లు పాయరంతో అడిగింది. అటు పొల్లగాండ్లు కూడా లేదు మేడం బువ్వ కూరలు మంచినే పెడుతుర్రు, గా ముచ్చట మీద ఎసొంటి తక్లీఫ్ లేదని చెప్పిర్రట. గిట్ల డైనింగ్ హాల్ అంతా తిరిగింది, వాళ్ళతోని కలిసి బువ్వ తిన్నది. తావు దొరికిన పొల్లగాండ్లు బల్లల మీద కూర్చొని తింటుంటే తతిమ పొల్లగాండ్లు కింద కూర్చొని తింటుర్రు. గట్ల కాకుండా అందరూ బల్లల మీద కూర్చొని తినేటట్లు సరిపోయే బెంచీలు పట్టుకొస్తామన్నట్లు చెప్పింది మేడం. కొన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే వాళ్ళు రేజ్ చేశారో అంటే కొన్ని క్లాస్ రూమ్స్ లో బెంచెస్ ప్లస్ కాంపౌండ్ వాల్ రేజింగ్ కోసం అండ్ డైనింగ్ హాల్ లో బెంచెస్ ఏవైతే రేజ్ చేశారో అవి డెఫినెట్ గా ప్రొవైడ్ చేయడానికి త్వరలోనే వాళ్ళకి అందిస్తాము. గదన్నట్లు పొల్లగాండ్లను అడిగితే మాకు గివి కావాలి మేడం అని చెప్పిర్రు. గవి ఎంత దబ్బినైతే అంత దబ్బిన పట్టుకొస్తాం అన్నట్లు చెప్పింది. అటెంక అన్ని రకాల రిజిస్టర్లను చెకింగ్ చేసింది. పొల్లగాండ్లతో కలిసి షటిల్ ఆడింది, బడి జాగల మొక్కలు నాటి నీళ్లు పోసింది. గిట్లా అనుకోకుండా జిల్లా కలెక్టర్ మేడం ఓ దినమంతా పిల్లలతోని గడిపేటాళ్లకు బళ్లే చదువుకుంటున్న పొల్లగాండ్ల సంబరం చిన్న సన్నగలేదు. చిన్నప్పుడు ఊర్లో పొంటి ఏమన్నా పండగలైతే తీరు తీరు ఆటలాడేటోళ్ళు. బుర్ర కథ, ఒగ్గు కథ, సింధు యక్షగానం, భాగవతం, మందెచోళ్ళ కథలు, గోసెంగ వేషం అని గిట్లా రకరకాల కళలు చూపించి చూడొచ్చినోళ్లను ఖుషి చేసేటోళ్ళు. ఇప్పటికైతే పెద్దగా ఆడతలేరు గాని ఎక్కడైనా ఆడితే మాత్రం జనం ఇరగబడి చూస్తుంటారు. అగో గిట్లనే ఆర్మూర్లో పెట్టిన ఓ గణేష్ కాడ మనం ఎన్నడో యాది మరిచిన ఓ ఆట ఆడిర్రు. మరి గదేందో మనం కూడా చూద్దాం. పర్రి పెద్ద మనుషులంతా తెల్లంగి తెల్లదోతి కట్టిర్రు, కాళ్ళ
కాళ్ళకు గజ్జెగట్టి మెల్ల కాషాయం తువ్వాలేసిర్రు. అటెంక గురువు కొబ్బరికాయ కొట్టి కార్యం షురూ చేయంగానే ఓ చేతుల తాడు ఇంకో చేతుల కోల కట్టే పట్టిర్రు. డప్పుదరు వేస్తుంటే ఒకరికొకళ్ళు కోలలు కొట్టుకుంటూ ఆడుతుర్రు. మరి గిట్ల తాడు పట్టుకొని కోలలు కొట్టుకుంటూ ఆడే ఆటని ఏమంటారో ఎరికేనా? జడకొప్పు అంటారు. అంటే పైన తాళ్లన్నీ ఒకతాన గట్టి అళ్ళకెంచి తలా ఒకటి తీసుకుంటారు. ఇక పంతులు పాట అందుకొని పాడుతుంటే చుట్టూ తాడు పట్టుకున్న వాళ్ళంతా అడుగుల అడిగేసుకుంటా చుట్టూరా తిరుగుతారు. గిట్ల తిరుగుతుంటే పైనుంచి కింది దాకా ఈ తాళ్ల వరుస అచ్చం జడకొప్పు ఎట్లుంటదో అన్ని మలకలు పడుకుంటా తయారైతది. చూసిర్రు కదా, మనం 2-3 పూసలతోనే నులకతాడు ఎట్లా పేంతామో గిట్ల 32 మంది కళాకారులు కలిసి 32 తాళ్లతోని ఆడుకుంటా పాడుకుంటా ఒక రకమైన దొడ్డు తాడును పేంతారు. అదే జడకొప్ప అన్నట్లు. అయితే గా ఆటల గొప్పదనం ఏందంటే ఇంట్లో ఒక్కలు కూడా రాంగ్ స్టెప్ వేసినా జడకొప్పు సరిగా పడదు, అంత ఖరాబ్ అవుతుంది అని అంటారు ఆట నేర్పించిన గురువులు. అయితే మనం ఎన్నడో చూసి యాది మర్చిన పాత కళలను మళ్ళా బతికియాలని మేము చేస్తున్న ఆరాటమే గిది అని చెప్పుకొచ్చిర్రు. యువత అందరూ ఈ డీజేలు డిస్కోలు అనుకుంటా అటువైపు మళ్ళకుండా ఇట్లాంటి కళాకారులను పిలిపించి ప్రోత్సహించి వాళ్ళతోని ఇట్లాంటి ప్రదర్శనలు చేస్తే మన హిందుత్వము మన కళాకారులు అందరూ గుర్తింపు పొంది భవిష్యత్తులో మంచి ఆనందంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అదన్నట్లు ఇక మా ఊరోళ్ళు అది కూడా పెద్ద పెద్దోళ్ళు గింత మంచి ఆట ఆడుతున్నారని ఊళ్ళ జనం అంతా వచ్చి చూసిర్రు. గిట్ల వెనకటి ఆట మళ్ళా ఒకటేసారి కళ్ళ ముంగట కనబడేటాళ్లకు ఊరోళ్ళది చిన్న మురిపెం కాదు అన్నట్లు ఇది ఎక్కడైందో చెప్పనే లేదు కదా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ అనే ఊళ్ళో ఓ గణేష్ మండపం కాడయ్యింది. ఆట పేరు జడకొప్పు. ఈగిన్ని బుడ్డు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పారి. ఆధార్ కార్డు పట్టుకుని అక్కర్ లేకుండా తిరిగేటోళ్ల కోసం శీతం బస్సులు తిప్పుతారు. కానీ చదువుకుంటాం సార్ జర మాకు బస్ అయ్యుర్రి, వేసిన బస్ టైం కు వచ్చేటట్లు చూడమంటే ఎవ్వళ్ళు పట్టించుకుంటలేరు అని సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం వడ్డేపల్లి కాడ చదువుకునే పొల్లగాండ్లు ధర్నాకు దిగిర్రు. అక్కరలేని సమయంలో బస్ వస్తే మాకేం ఫాయిదా, మేం బడికెళ్లే సమయానికి బస్ రావాలి, మళ్ళా పొద్దుక ఇంటికి వచ్చేటప్పుడు ఇంకో ట్రిప్ రావాలి అని లొల్లిమోపు చేసిర్రు. గిట్ల లొల్లి చేస్తుంటే ఇటు అటు 3 కిలోమీటర్ల మందం ఎక్కడి బండ్లు అక్కడనే ఆగినాయి. మరి ఈ పొలగాండ్ల తిప్పల సర్కారు పట్టించుకుంటుందో లేదో చూడాలి. రైతన్న రాములు బ్రిడ్జి కట్టిండు. పెద్ద పెద్ద చదువు లేకున్నా కూడా ఇంజనీర్ అయ్యిండు. ఎట్లంటే వాగులకెళ్లి మా పొలాల కాడికి పోవాలంటే తిప్పలైతుంది, జర బ్రిడ్జి వేయమని అడిగితే సర్కారోళ్ళు పట్టించుకోలేదట. ఇట్లయితే కాదని రాములనే గి రైతన్న ఇనుప సలాకాలను ఒకదాని మీద ఒకటి పేర్చి బ్రిడ్జి కట్టిండు. మొత్తానికి అటు ఇటు పోతానికి తొవ్వ సాఫ్ చేసిండు. చూడుర్రి ఎంత గట్టిగుందో. మేము దినం ఇదే బ్రిడ్జి మీదంగా మా పొలాల కాడికి పోతున్నాం. రాములు చేసిన పనికి శనార్థులు అన్నట్లు మెచ్చుకుంటుర్రు ఊరోళ్ళు. బ్రిడ్జి ఖర్చు మొత్తం 2 లక్షల రూపాయలైతే తలా ఇన్ని వేసుకొని కట్టిర్రట. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బోర్డ్మాట్ పల్లి ముచ్చటగిది.